క్యాన్సర్ అనే పదం ప్రతి ఒక్కరికి భయం వేస్తూ ఉంటుంది. సో ఈ క్యాన్సర్ ముందుగా తెలుసుకోవచ్చా, దానికి కావాల్సిన ప్రాబ్లమ్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి అని తెలియాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలాసార్లు వింటూ ఉంటాం బ్రెస్ట్ క్యాన్సర్ అని, సర్వైకల్ క్యాన్సర్ అని, కామన్ క్యాన్సర్స్ మనం ఉంటాం. మగవాళ్ళ అంటే ప్రాస్టేట్ క్యాన్సర్. అదే రకంగా పెద్ద పేగులో వచ్చే క్యాన్సర్స్, కోలాన్ క్యాన్సర్స్ అంటాం. ఇవి కూడా చాలా అధికంగా చూస్తున్నాను భారతదేశం వచ్చిన తర్వాత. చాలా మంది అంత ముందు నేను విదేశాల్లో ఉన్నప్పుడు చెప్పేవాడు కోలాన్ క్యాన్సర్ అంత ఉండదు అని. విదేశాల్లో ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళకి రక్తం తక్కువ ఉన్నా, ఎనీమియా అలాంటప్పుడు, లేకపోతే ఏజ్ కొంత పైబడినా, లేకపోతే ఫ్యామిలీలో ఎవరికైనా క్యాన్సర్ ఉన్నా, లేకపోతే చేంజ్ ఇన్ బౌల్ హ్యాబిట్స్, అప్పుడు దాకా నార్మల్గా వచ్చిన విరోచనాలు మందంగా అవడం కానీ, లేకపోతే ఎక్కువ విరోచనాలు అవడం కానీ, ఇలాంటి సిచ్యువేషన్స్ లో చేంజ్ ఇన్ బౌల్ హ్యాబిట్స్ అంటారు. ఇవన్నీ ఇండికేషన్స్ అనమాట. ఇదే రకంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా వన్ ఆఫ్ ది రినౌన్ సర్జన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబరు ఆవిడకి ఎప్పటి నుంచో కాన్స్టిపేషన్ 1 year నుంచి చెప్తున్నాడు వెళ్ళి చేయించుకోండి కొలనోస్కోపీ అని చెప్పి. ఆవిడ డిలే చేసి రీసెంట్గా చేయించుకుంటే ఆవిడకు ఉన్నది మలబద్ధకం. దాంట్లో వచ్చింది ఏంటంటే 10 centimeters క్యాన్సర్. సో ఇదే కనుక ఆవిడ 1 year బ్యాక్ చేయించుకోగలిగితే మనం సేవ్ చేసేయగలం ఈ క్యాన్సర్ నుంచి. ఎందువల్ల అంటే పెద్ద పేగులో క్యాన్సర్ డెవలప్ అవడానికి ముందు కణితిలాగా తయారవుతాయి. అవి కొన్ని సంవత్సరాలు పడతాయి దానికంటే. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని బౌల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అని విదేశాల్లో చేస్తూ ఉంటారు. అలాంటిది అందరికీ అందుబాటులో కావాలి. దాని యొక్క అవేర్నెస్ కోసము నెక్స్ట్ 2 weeks అతి తక్కువ ధరలో కొలనోస్కోపీ చేద్దామని చెప్పి లండన్ గ్యాస్ట్రో కేర్ హెస్ స్టార్టింగ్ దిస్ ప్రోగ్రామ్. అలాగే రామకృష్ణ గారు, సో హీస్ ఎ సర్జన్. హీస్ ఇన్ యూకే. ఎన్నాళ్ళు ఉన్నారండి? 20 years ఇన్ యూకేలో ఉన్నారు ఆయన. సో ఈజ్ అ కోలోరెక్టల్ సర్జన్. సో అక్కడ యావరేజ్ గా మనం క్యాన్సర్స్ ఎవరిలో చూస్తూ ఉంటాం విదేశాల్లో? మోస్ట్లీ ఎల్డర్లీ పాపులేషన్ అండ్ ద ఫ్యామిలీస్ యాస్ ద డాక్టర్ సెడ్ దట్ ఇస్ సేమ్ లైక్ ఆల్ చేంజింగ్ బౌల్ హ్యాబిట్స్, ఎనీమియా, ఫ్యామిలీ హిస్టరీ. ఓకే. అక్కడ విదేశాల్లో మొత్తం అంతా ఏంటంటే ప్రతిదీ 2 week రెఫరల్ సిస్టమ్ లో అందరికి ఎవరికైతే మోషన్ అప్పుడు దాకా ఒకలాగా ఉంది మారుతుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మలబద్ధకం కానీ లేకపోతే డయేరియా కానీ వచ్చినప్పుడు ఇమీడియట్ గా 2 వారాల్లో కొలనోస్కోపీ చేయమంటారు. అది ఇండియాలో పాసిబుల్ అంటారా కాదంటారా? Recently an experience and it's a little bit difficult, but a lot of awareness might just make at least some people will get benefit and some people might just take that as an initiative. Probably we just start as because there's a whole reason for exactly. And this is what I really wanted to initiate with my surgical colleague here. We want to create that initiative. For next 2 weeks we want to run some extremely discounted colonoscopy screening for the next 2 weeks so that దీనిలో ఏమవుతుందంటే ఎవరైతే పెట్టుకోలేని వాళ్ళు కూడా అందుబాటులోకి ఈ కొలనోస్కోపీ రావడం వల్ల సో అవేర్నెస్ ఎర్లీ పాలిప్స్ ఉంటే తీయడం కానీ, క్యాన్సర్స్ అవాయిడ్ చేయడం కానీ. సో మీకు సర్జికల్ ఎక్స్పీరియన్స్ లో క్యాన్సర్ కనుక ఎర్లీగా డిటెక్ట్ చేస్తే సర్జికల్ గా ఎంత సింపుల్ అవుతుంది, వాళ్ళ సర్వైవల్ ఎలా ఉంటుందండి? చాలా బాగుంటుందండి. ఎర్లీ క్యాన్సర్ అంటే స్టేజ్ 1 అలా అనుకుంటే అవుట్కమ్ చాలా బాగుంటుంది. ఇట్స్ ఆల్మోస్ట్ మోర్ దాన్ 80-90% 5 years సర్వైవల్ రేట్ ఉంటుంది. అదే ఇఫ్ ఇట్స్ లేటర్ స్టేజ్ దట్ విల్ బి వెరీ లెస్. ఓకే. సో క్యాన్సర్ వచ్చిన తర్వాత కూడా 90% సర్వైవల్ అంటే 90% నార్మల్ గా బతికేస్తారు. ఆ క్యాన్సర్స్ రాకుండా పాలిప్స్ అని ఉంటాం ఎర్లీ స్టేజ్ లో, అవి 5 ఏళ్ళు పడతాయి మామూలుగా వేరే క్యాన్సర్ గా మారడానికి. వాటిని సర్జరీ లేకుండా ఎండాస్కోపీ తోటే తీసేయవచ్చు, పాలిపెక్టమీ అనుకుంటాం. సో నిన్నే ఒక ఆయన వరంగల్ నుంచి వచ్చారు నా దగ్గరికి. వరంగల్ నుంచి వచ్చి ఆయన, సార్ నాకు మోషన్ టైట్ గా అవుతుంది, కొన్నిసార్లు జిగురుగా అవుతుంది అని చెప్పారు. 1 year నుంచి నన్ను యూట్యూబ్ లో ఫాలో అవుతున్నాను. సో ఆయనకి వాళ్ళ ఫ్యామిలీ అమెరికాలో ఉంటారు. సో చేయమని చెప్పారు. కొలనోస్కోపీ చేసిన తర్వాత 5 centimeter కాయ లాంటి కణితి లాంటిది ఇక్కడ ఉండే. ఇనిషియల్ గా బయాప్సీ తీసి పంపిస్తే అది క్యాన్సర్ కాదని తెలిసింది. సో అది కనుక ఇంకొక 2 నెలలు కనుక వదిలేస్తే బాడీ అంతా పాకేస్తుంది. సో సర్జరీ లేకుండా ఎండాస్కోపీతో తీయడం జరిగింది. దానికి ఇప్పుడు వీడియో కూడా చూపిస్తాను నెక్స్ట్ స్లైడ్ లో. సో ఐ జస్ట్ వాంట్ టు క్రియేట్ awareness, colon cancer awareness, and we want to give a discounted colonoscopy for the next 2 weeks. And if you want to participate, you need to participate chedam anukunte kinda number contact cheyandi. Thank you very much.